రైతులకు కేంద్రం శుభవార్త అందించింది. ఖరీఫ్ సీజన్లో భారంగా మారిన ఎరువుల ధరల్ని భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. టన్ను డీఏపీపై 2,500 రూపాయలు తగ్గించింది. టన్ను ఎంఓపీపై 5,000 రూపాయలు తగ్గించింది. అలాగే టన్ను ఎన్పీకే కాంప్లెక్స్ ఎరువుపై 1,000 తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. దేవాలయాల కూల్చివేత వ్యవహారంపై హిందూ ధర్మ పరిరక్షణ వేదిక ప్రతినిధులకు టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాజధాని నిర్మాణానికి సహకరించకపోగా గుళ్లు గోపురాల పేరిట అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు కేశినేని. దీనిపై హిందూ ధర్మ పరిరక్షణ ప్రతినిధులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. పీఠాధిపతులను అనే స్థాయి కేశినేనికి లేదని కౌంటర్ ఇచ్చారు. వారిద్దరి మాటకు మాట ఇప్పుడు చూద్దాం. ఎక్కడో నరసాపురంలో ఉండాల్సినటువంటి ఎంపీ ఇక్కడికి వచ్చి విజయవాడ డెవలప్మెంట్కి జాయిన్ మాడేదేంటి మా తెలియదు. విజయవాడ డెవలప్ చేసుకోవడం ఒక 60 ఏళ్ళు కుగ్రామంగా మిగిలిపోయింది విజయవాడ. దాన్ని మేము అభివృద్ధి చేసుకుంటున్నాం. ఒక పార్లమెంట్ సభ్యుడికి ఈ దేశంలో ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి వెళ్లే హక్కు ఉంది. ఆ పార్లమెంట్ లో మాట్లాడే హక్కు వారికి ఉంది. ఈయన ఆ కనీసమైన పార్లమెంట్ పరిజ్ఞానం కూడా తెలియని ఒక ఎంపీ గారు దొరకడం మన దరిద్రంగా మనం భావించుకోవాలి. ముఖ్యమంత్రి గారు అయితే అన్ని మతాల ధర్మాలని కూడా రక్షించేటువంటి వ్యక్తి అయినా దాన్ని తీసుకెళ్లి హిందూ మత పరిరక్షణ సమితి అని ఒకడు, దొంగ స్వామిని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టేది ఒకళ్ళు, విజయవాడలో అప్పుల పాలైపోయి అందరికి ఎగ్గొట్టి వెళ్ళి ఎక్కడో ఆశ్రమం పెట్టుకుని ఆ స్వాములు తీసుకొచ్చి వీళ్ళ పెద్ద పీఠాధిపతుల్లాగా ఇక్కడ చిత్రీకరించడం. దొంగ స్వామినో దొరస్వామిన తర్వాత విషయం. మా విజయేశ్వర స్వామి దేవాలయాన్ని, మా గణపతి దేవాలయాన్ని, మా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని, మా నవగ్రహ దేవాలయాన్ని ప్రాణానికి తెగించడం మేము కాపాడుకు తీరాం. మేము గెలిచాం, మీరు ఓడిపోయారు. ఓడిపోయిన ఎంపీ గారు ఏమి చెప్పాలో తెలియక, ఏమి సంజాయిషి ఇచ్చుకోవాలో తెలియక తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వ్యక్తిగత దోషం తిరుగుతున్న ఎంపీ గారు మీకు బుద్ధి రావాలని, బుద్ధి తెచ్చుకోవాలని, ప్రజలు బుద్ధి వచ్చేట్టు చేస్తారని మరొక్కసారి మా పాత బస్తీ వీధిలో తిరిగి చూడండి. మీకు దమ్ముంటే చూస్తా ఏ విధంగా అని చెప్పేసి సభాముఖంగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఆలయాల తొలగింపు శాస్త్రోక్తంగా జరగాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోమని అధికారుల్ని ఆదేశించారు. తొలగించిన ఆలయాలను అంతకంటే మెరుగ్గా మరోచోట నిర్మిస్తామని అన్నారు సీఎం. టెంపుల్స్ కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, ప్రార్థనాలయాలు ఎక్కడున్నా ప్రజల మనోభావాలను కూడా మనం పరిగణలోకి తీసుకొని చేయాలి. అదే సమయంలో రోడ్లు ఉండేది
ప్రజలు నడవడానికి, ట్రాఫిక్ పోవడానికి. ఇటీవల కాలంలో నేను ఒకప్పుడు ఒక రూల్ తీసుకొచ్చాను, దానికి ఒక యాక్ట్ కూడా ఉంది. ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద టెంపుల్స్ కానీ మసీదులు కనకడానికి వీలు లేదు, విగ్రహాలు పెట్టడానికి కూడా వీలు లేదు. అలాంటిది నిబంధనలను అధిగమించి ఇష్టానుసారంగా చేసేశారు. ఇప్పుడు మనకు రోడ్లు వైడన్ కాకపోతే ఎవరికి నష్టం? ప్రజలకు నష్టం. మధ్యలో ఒక చిన్నది పెట్టుకుంటే ఆ పక్క ఈ పక్క ఎంత పెట్టుకున్నా ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఏది చేసినా శాస్త్రోక్తంగా ఉండాలి. ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలనేది ప్రభుత్వానికి లేదు, శాస్త్రోక్తంగా ఉండాలి. వాళ్ళ సాంప్రదాయాల్ని పాటించి అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. నేను కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చాను, నిన్న మా మంత్రులు ఆ విషయం చెప్పారు. ఇప్పుడు ఒకసారి చూస్తాం. ఇప్పుడుండేదానికంటే మెరుగ్గా తీర్చిదిద్దాం తప్ప ఎక్కడా అన్యాయం జరిగే పరిస్థితి రాదు, ఎవరికి ఇబ్బంది కలిగే పరిస్థితి రాదు, ఎవరి మనోభావాలు కూడా దెబ్బతీయకుండా. మొక్కలు నాటే ఉద్యమాన్ని చేపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 8న నల్గొండ జిల్లా చిన్న కాపర్తి వద్ద ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. అదే రోజు అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటనున్నారు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై 165 కిలోమీటర్ల మేర మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్గంలో సుమారు 85,000 మొక్కలను నాటనున్నారు. తెలంగాణలో ఉన్న అన్ని హైవేల్లోనూ ఇలాంటి కార్యక్రమం చేపట్టబోతోంది. 11వ తేదీన హైదరాబాద్లోని చార్మినార్, హైటెక్ సిటీ, శంషాబాద్, నెక్లెస్ రోడ్లో మొక్కలను పంపిణీ చేస్తారు. స్మార్ట్ సిటీస్ అంటే టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందడం మాత్రమే కాదన్న మంత్రి కేటీఆర్, ప్రజలకు అన్ని విధాలా సహకరించే పీపుల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా ఉండాలన్నారు. హైదరాబాద్ లో జరిగిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న కేటీఆర్ స్మార్ట్ సిటీస్ అనే అంశంపై ప్రసంగించారు. హైదరాబాద్ విశ్వ నగరంగా అన్ని రంగాల్లో దూసుకుపోతోందని అన్నారు. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా రోజా ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్పై విచారణను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించింది సుప్రీంకోర్టు. తన వివరణను సమర్పించే అవకాశాన్ని రోజాకు ఇవ్వాలని సూచించింది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఏదైనా ఉంటే హైకోర్టులోనే తేల్చుకోమని రోజాకు సూచించింది. నగరి ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాయుడు అనే వ్యక్తి. ఆ పిటిషన్ కొట్టేయమంటూ రోజా కూడా కౌంటర్ వేశారు. రెండింటినీ కలిపి విచారిస్తామని హైకోర్టు చెప్పడంతో అది చట్ట విరుద్ధమంటూ సుప్రీంకోర్టుకు వెళ్లారు ఎమ్మెల్యే. ఏమున్నా అక్కడే చూసుకోమంటూ ఇప్పుడు స్పష్టత ఇచ్చింది సుప్రీం ధర్మాసనం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నీట్ ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ పిటిషన్ను జస్టిస్ ఏఆర్ దవే ధర్మాసనానికి బదిలీ చేశారు. విచారణ ఈ నెల 7కు వాయిదా పడింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో రైతు సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న పాస్ పుస్తకాల విధానాన్ని కొనసాగించాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన 271వ జీవోను నిలుపుదల చేయాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. యాజమాన్య హక్కు పత్రం రైతు వద్దే ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రతినిధి బృందం ఉప ముఖ్యమంత్రిని కోరింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 119వ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. ఏపీ మంత్రులు, స్థానిక నేతలు సభకు హాజరై అల్లూరి విజయగాథలను కొనియాడారు. అంతకుముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మంత్రులు రావెల, అయ్యన్న పాత్రుడు కూడా గిరిజనులతో కలిసి నృత్యం చేశారు.